ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. సువార్త సమయంలో సువార్త వినిపించబడుతుంది. ఆ తర్వాత ఎక్లీషియా సమయం ఉంటుంది. ఎక్లీషియా సమయంలో దేవుని రాజ్య పౌరులైన వారి కోసం ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. ఇప్పుడు సువార్త సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. చాలామందికి తెలియదు, దేవుని సంఘం అంటే పరిశుద్ధుల సమావేశం. చాలామందికి తెలియదు అది. అందుకే దేవుని పేరు పెట్టిన ఆ సంఘం అనే దాంట్లోకి ఎవరిని పడితే వాళ్ళు లోపలికి రప్పిస్తారు. దేవుని సంఘం అంటే పరిశుద్ధుల సమావేశం. పాపాత్ములకి అక్కడ చోటు లేదు. చాలామంది అంటే మరి అలా అయితే పాపాత్ములు మెసేజ్ ఎలా వింటారండి, ఎలా వస్తారండి అనుకుంటారు. అందుకే మన సంఘము 2 భాగములుగా మెసేజ్ చెప్పుద్ది. యేసు ప్రభువారు చేసిన విధానంలోనే మనం చేయాలి. మొదటి సమయము సువార్త సమయం, అందరికీ మెసేజ్. అది పాపాత్ములని పరిశుద్ధులని తేడా లేదనమాట, అందరికీ మెసేజ్. రెండవది ఎక్లీషియా సమయం, అది పరిశుద్ధులకు మాత్రమే. ఎలాగైతే పౌలు మరియు భక్తులు పత్రికలు రాశారే, అవి పరిశుద్ధులకు మాత్రమే రాశారు. గుర్తుపెట్టుకోండి, అవి అన్ని జనులకు కాదు. చాలామంది ఏం చేస్తారంటే పత్రికలు తీసుకెళ్ళి అన్ని జనులకు బోధిస్తారు. పత్రికల్లో ఒక్కొక్క మాట, ఒక వచనం 2 వచనాలు అన్ని జనులకు చెప్పచ్చు. కానీ బేసిక్గా ఆ పత్రికలు పరిశుద్ధులకు మాత్రమే రాయబడినవి. ఎవరికి పెడితే వాళ్ళకి అవి చదివి వినిపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఈ సమయం సువార్త సమయం అందరి కోసం. తర్వాత ఎక్లీషియా సమయం కేవలం పరిశుద్ధుల కుటుంబాలకు మాత్రమే. చాలామందికి ఈ విషయం తెలియదు అనమాట. అందుకే దేవుని పేరట వెలిసిన మతంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని పెడితే వాళ్ళని దేవుని యొక్క మందిరంలోకి రానిస్తారు. ఈవెన్ పుల్పీట్ ఎక్కిస్తారు, సన్నిధిలో నుంచోబెట్టి మాట్లాడిస్తారు. ఎవరు బయట ప్రపంచంలో వారిని కూడా తెలియదు అనమాట వాళ్ళకి. ఇప్పుడు సువార్త సమయాన్ని ప్రారంభం చేసుకుంటాం. యేసు ప్రభువు వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ఆ యొక్క శుభవార్తను క్రైస్తవ మతము అర్థం చేసుకోవటంలో విఫలమైంది. క్రైస్తవ మతము బేసిక్స్ని అర్థం చేసుకోవటంలో విఫలమైంది. సువార్త, రక్షణ, ధర్మశాస్త్రము, ఇవి ఫండమెంటల్స్ అనమాట. వీటిని అర్థం చేసుకోవటంలో క్రైస్తవ మతము విఫలమైంది అని నేను అంటున్నాను. క్రైస్తవ మతము ప్రకటించుచున్న శుభవార్త లేదా రక్షణ లేదా కొత్త నిబంధన చట్టమని ఏదైతే ఉన్నదో అవి బైబిల్ ప్రకారము తప్పు అని ప్రకటిస్తూ ఉన్నారు. అవి బైబిల్లో లేవు, తప్పుగా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రోజున మెసేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ విషయాలను మనం స్పష్టంగా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యము మరి భక్తులు ప్రకటించారు, వివరించారు. వాక్యము ప్రకటించబడింది అంటే ఏంటో చాలామందికి తెలియదండి. దేవుని వాక్యము అంటే దేవుని నోటి నుండి వచ్చిన మాట. దేవుని నోటి నుండి వచ్చిన మాట ఒక ఆజ్ఞ అవుతుంది. ఈ దేవుడు ఒక రాజు. రాజు పలికితే మాట ఆజ్ఞ అవుతుంది, శాసనం అవుతుంది. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే శాసనము, అంటే ధర్మశాస్త్రము, అంటే ఆజ్ఞ. నేను వాక్యం ప్రకటిస్తున్నావు అంటున్నారు ఈ మతస్థుల. పాపం వాళ్ళకి ఏం తెలియదండి. వాక్యము అంటే దేవుడు పలికిన మాట. ఆ వాక్యము ఆజ్ఞ అవుతుంది, శాసనం అవుతుంది, ధర్మశాస్త్రం అవుతుంది. ఎందుకు?
మహారాజు గారు పలికిన మాట శాసనమవుతుంది. ఎక్కడన్నా బైబిల్లో వాక్యము ప్రకటించిరి అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు అక్కడ మహారాజు గారు పలికిన శాసనములను, ఆజ్ఞలను, ఆయన చిత్తాన్ని, ఆయన ప్లాన్ని వివరించారు అని అర్థం. ఎవరు పడితే వారు దేవుని వాక్యాన్ని ప్రకటించలేరు. దేవుడు నియమించిన తన దూతలు, ప్రవక్తలు మాత్రమే దాన్ని ప్రకటించగలరు. ఆ రోజుల్లో రాజ్యాలు ఉన్నాయండి. ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి ఒక మెసేజ్ పంపాలంటే రాయబారులు ఉంటారు, దూతలు ఉంటారు. వారికి దాని మీద రాసి ఆ పత్రికను పంపుతారు. ఆ దూత తీసుకొచ్చి ఆ మహారాజు వారు ఈ యొక్క సందేశాన్ని పంపారు అని చెప్తాడు. నువ్వు ఆ మహారాజు దగ్గర నుంచే వచ్చేవని ఏంటి రుజువు? ఇదిగోండి రాజముద్ర, నేను ఆ మహారాజు గారి యొక్క రాయబారిని, దూతని. అలా మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యేవి ఆ రోజుల్లో. ఈ రోజున కూడా ఎవరు పడితే వాళ్ళు చెప్పేది మెసేజ్ కాదు, ఎవరు పడితే వాళ్ళు చెప్పేది వాక్యము కాదు. దేవుని చేత పంపబడిన ప్రవక్త లేదా దూత లేకపోతే రాయబారి చెప్పిందే మెసేజ్ అవుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న మతం ఏదైతే ఉన్నదో, వాళ్ళు చేస్తున్న సువార్త పరిచర్య ఏదైతే ఉన్నదో, అది దేవుని వాక్యములో లేనిది అని నేను ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క వాక్యానుసారం కాదు అని ప్రకటిస్తున్నాను. ఈ రోజున ఆ విషయాలు స్పష్టంగా మనం గమనించబోతున్నాం. యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం మానవులకి ఏం కలుగుతుంది, మతం ఎక్కడ తప్పిపోయింది ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ సమయం తీసుకొని చిన్న పిల్లలకు కూడా అర్థమైంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు యేసు క్రీస్తు కింద బ్రతుకుతున్న వారికి, ఆయన అధికారం క్రింద ఉన్న వారికి ఎలాంటి శిక్ష లేదు. యేసు క్రీస్తు అధికారం కింద ఎవరైతే ఇప్పుడు లేరో వారికి శిక్ష ఉన్నది. యేసు క్రీస్తు అధికారము క్రింద ఆయనని రాజుగా, ప్రభువుగా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి శిక్ష లేదు. వారికి మరణ శిక్ష లేదు. వాళ్ళు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారు. యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం ఇదే రిజల్ట్. యేసు క్రీస్తు వారు చెప్పిన శుభవార్త ప్రకారం మనిషికి వచ్చే రిజల్ట్ ఏంటి? వారికి ఎలాంటి శిక్ష లేదు, వారికి మరణం క్యాన్సిల్. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చూడండి. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు నందున్న వారికి, అంటే యేసు క్రీస్తు అధికారం కింద జీవించుచున్న వారికి, అంటే యేసు ప్రభువారిని దేవుడిగా కలిగి ఉండటం కాదు ఇది. యేసు ప్రభువారు అధికారిగా కలిగి ఉండటం, ఆయన కింద జీవించటం. వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్ష ఉంది? మరణ శిక్ష. ఎప్పుడు వచ్చింది? ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు వచ్చింది. ఆదాము ఆజ్ఞాతిక్రమం చేయటం వల్ల పాపంలో పడ్డాడు. తన సంతానం అంతా కూడా అక్కడే జన్మించింది. ఇప్పుడు ఎవరైనా ఒక స్త్రీ ఏదన్నా నేరం చేసి జైలుకి వెళ్ళింది అనుకోండి, ఆవిడ అప్పటికే గర్భం దాల్చి ఉందనుకోండి, ఆ పిల్లవాడు ఎక్కడ పుడతాడు? లేకపోతే పిల్ల ఎక్కడ పుట్టుద్ది? జైల్లోనే పుట్టుద్ది. అంతే కదా. ఆ పిల్లవాడు ఏమైనా తప్పు చేశాడా? లేదే. కానీ ఆ తల్లి దగ్గరే ఆ జైల్లో పెరుగుతాడు. పిల్లవాడు ఏం తప్పు చేయలా, తల్లి చేసింది. కానీ పిల్లవాడికి లేకపోతే పిల్లకి ఆ జైలు శిక్ష గిఫ్ట్ కింద వచ్చింది. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఏ తప్పు చేయకుండా పుడుతున్నాడు, కానీ తప్పు చేసిన తల్లిదండ్రులకు పుడుతున్నాడు. కాబట్టి వాడు జైలు వంటి ఈ లోకంలోనే పెరుగుతున్నాడు. కాబట్టి వాడికి ఆ జైలు వాతావరణం, ఆ తప్పుడు వాతావరణమే అబ్బుతుంది. ఇలా ప్రతి మానవుడు పాపముతో పుడతలేదు, కానీ పాపములో పుట్టుట వలన పాపపు స్వభావాన్ని ఏర్పరచుకొని పాపము చేస్తూ పాపములోనే బ్రతుకుతూ ఉన్నాడు.
అలా పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమం చేసే ప్రతివాడు మరణపాత్రుడైపోయాడు, మరణ శిక్షకి పాత్రుడైపోయాడు. ఇలా లోకమంతా కూడా శిక్షా విధి కలిగి ఉన్నది, అంటే మరణ శిక్షకు పాత్రమై ఉన్నది. సో అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు వచ్చి ఏం చేశాడు? ఈ వ్యక్తికి శిక్షా విధి లేకుండా చేస్తా, మరణ శిక్ష నుంచి బ్రతికిస్తా. ఎక్కడికి తీసుకెళ్తాను? ఈ జైలు ప్రాంతంలో నుంచి పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తా, దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తా అని యేసు ప్రభువారు వచ్చారండి. ఓకేనా? అందరికి అర్థమైందా? బేసిక్గా దేవుని రాజ్యంలో ఉండాల్సిన వారు బయట ఎందుకు పడ్డారంటే, బయటకు ఎందుకు వచ్చారంటే అక్కడ ఉన్న చట్టాన్ని అతిక్రమించడం వల్ల బయటపడ్డారు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం మనుషులు పాపాత్ములు ఎందుకయ్యారంటే ఆజ్ఞలు అతిక్రమించడం వలన, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క చట్టం అతిక్రమించడం వలన మానవులందరూ మరణపాత్రులైపోయారు. ఆ ప్రదేశాన్ని వీడి జైలు వంటి ప్రదేశానికి వచ్చి పడ్డారు. అయితే యేసు ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం, ఓ మానవులారా, మీలో ఎవరైతే రక్షించబడాలని అనుకుంటున్నారో, మీలో ఎవరైతే ఈ జీవితం బాగాలేదు, నాకు మంచి జీవితం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి, నీతిమంతుడైన జీవితం కావాలని మీలో ఎవరైతే కోరుకుంటున్నారో వారికి మాత్రమే దేవుని రాజ్యం ఓపెన్ చేయబడింది. కోరుకొని వాళ్ళకి లేదండి. చాలామంది అంటారు యేసుప్రభువుని దేవుడు అని ఒప్పుకుంటే చాలు రక్షించబడతారు అంటారు. మతం అంటది, అది తప్పు. ఎవరికి ఆటోమేటిక్గా రక్షణ కలగదు. రక్షణ ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు అధికారం కిందకి వస్తే, ఆయన ద్వారా ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తే అప్పుడే వాళ్ళకి రక్షణ కలుగుతుంది. అండర్స్టాండ్? అదే అధ్యాయం 2వ వచనం చూడండి. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. అందరూ జాగ్రత్త గమనించాలి. యేసు ప్రభువారు పౌలు ద్వారా ఏం చెప్తున్నారు? మనకి యేసుక్రీస్తునందు ఉంటేనేమో మనకి ఎలాంటి శిక్ష లేదు, ఆయన అధికారం కింద ఉంటే. అక్కడికి ఎలా వచ్చామంట? యేసు ప్రభువారంట జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. జాగ్రత్త గమనించాలి. ఇది అంటే యేసు ప్రభువారి యొక్క సొల్యూషను నన్ను మరణ శిక్ష నుండి విడిపించాను, నన్ను మరణానికి తీసుకెళ్తున్న ఏదైతే నియమం ఉందో దాని నుండి నన్ను విడిపించింది. ఆయన లేకపోతే లేదు. మళ్ళీ ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం ఈ పని చేయడానికే ఇచ్చాడంట, అదేమో చేయలేదంట. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? యేసుప్రభువారిని పంపాడు. నెక్స్ట్ లైన్ చదువుతాం చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించెను. అందరికీ చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా చెప్తాను చూడండి. పాపం చేసిన మనిషిని దేవుడు చూశాడు. అయితే కొంతమంది మానవులు ఆ పాపాన్ని వదిలించుకోవాలని అనుకుంటున్నారు, అలా బ్రతకాలని అనుకుంటున్నా, ఆ మరణంతో ఆ శిక్షలో బతకాలని వాళ్ళు అనుకుంటున్నా. వారు మంచిగా బతకాలని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పాపం చేసింది వాళ్ళు కావాలని చేయలే, ఎవరో మోసం చేస్తే పాపంలో పడిపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే చట్టాన్ని ఇచ్చాడు. ఇదిగో నా ధర్మశాస్త్రము, దీన్ని చేసినా మీరు బాగుపడతారు. ఏంటి? దీన్ని చేస్తే మీరు బాగుపడతారు అని ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రము మంచిదే, నీతి గలదే, పరిశుద్ధమైనదే. కానీ మానవుడు బలహీనుడు, దాన్ని పాటించలేకపోయాడు. ఇప్పటికి కూడా చాలామంది ధర్మశాస్త్రాన్ని పాటించలేక సతికిలు పడుతున్నారు. అవునా కదా? ఆ రోజున ఇశ్రాయేలీలు ఎలా అయితే సతికిలు పడ్డారో ఈ రోజున కూడా సతికిలు పడుతున్నాం. చాలామంది బలహీనులుగా ఉన్నాం. ధర్మశాస్త్రం తప్పు లేదు, మానవులు బలహీనత. ఎలాంటి మానవులు బలహీనత? అపవాది వచ్చి మానవులకి ఇన్స్పైర్ చేసి
వాటిని అతిక్రమించేలాగా చేస్తున్నది. మానవుడు రక్షించబడటానికి ధర్మశాస్త్రం సరిపోతుందండి. మానవుడు రక్షించబడటానికి ధర్మశాస్త్రము సరిపోతుంది. ధర్మశాస్త్రం పాటిస్తే చాలు, వాడు రక్షించబడతాడు. కానీ మానవుడు దాన్ని పాటించలేకపోయాడు, అనుసరించలేకపోయాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. యాక్చువల్గా ధర్మశాస్త్రం చేతనే మనం రక్షించబడతాం. ఇక్కడే ఆగిపోవద్దు ఎక్స్ప్లెనేషను. ఈ మెసేజ్ వినుచున్న వారు ఇక్కడతో ఆగిపోకూడదు. మొత్తం మెసేజ్ వింటేనే ఫుల్ 360 డిగ్రీ విజన్ వస్తుంది, అంటే ఫుల్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి కొనిరి. నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించలేక నిబంధన తప్పిపోయారు. అదే రక్షించద్దు వాళ్ళని, కానీ వాళ్ళు సరిగ్గా లేరు. ఏమంటున్నాడు చూడండి. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను. సో మానవులకి రక్షణ కలుగజేసే ధర్మశాస్త్రాన్ని ప్రభువారు దేవదూతల ద్వారా ఇప్పించాడండి. మొదటి నిబంధనలో ఎక్కడ జరిగింది అది? సియోను పర్వతం దగ్గర. అయితే మానవులు అపవాది చేత మాయ చేయబడి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. ఎంతమందికి అర్థమైంది? సో చాలామంది అంటున్నాం మనకి యేసుక్రీస్తే మనకి రక్షణ కలుగజేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తేనండి. యేసుక్రీస్తు మాత్రమే ఇప్పుడు రక్షణకి మార్గం. ఒకప్పుడు ధర్మశాస్త్రం కూడా మార్గమే, కానీ మానవులు దాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకని? మానవుల యొక్క బలహీనత. ధర్మశాస్త్రంలో తప్పేం లేదు. అర్థమవుతుందా? సో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు బాగుపడటానికే, కానీ మానవుడు బలహీనుడు కాబట్టి చేయలేకపోయాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు రోజు ఒక 25 కిలోమీటర్లు వెళ్ళాలండి కాలేజీకి. మీ నాన్నగారు మీకు ఒక కారు ఇచ్చారు, నీకేమో కారు తోలటం రావట్లేదు. ఏం చేయాలి? అందుకని నువ్వేం చేస్తావు? కారు నడపడేస్తావు, నడిచే వెళ్తావు, ఏదో ఒక మార్గం చూసుకుంటావు. మీ నాన్నగారు కారు ఇచ్చారుగా, మీరు శుభ్రంగా వెళ్ళిపోవచ్చు 10 నిమిషాల్లో. కానీ వెళ్ళలేకపోతున్నారుగా. తప్పు కారుదా? చెప్పండి. తప్పు కారుదా? తప్పు మీ డాడీదా? తప్పు మీ డాడీది కూడా కాదు, కారు ఇచ్చాడుగా నీకు. తప్పు ఎవరిది? నీది. నువ్వు దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నావు. అర్థమవుతుందా నేను చెప్తుంది? సో కాబట్టి ఈసారి డాడీ ఏం చేశాడంటే డ్రైవర్ని కూడా పెట్టాడు. అప్పుడు ఏమైంది చెప్పండి? నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా, ఈజీగా మరి నీవు కాలేజీకి వెళ్ళగలవు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే జరిగింది. ప్రభువారు నీకు ధర్మశాస్త్రం ఇచ్చినే, తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మానవులు దాన్ని పాటించే కెపాసిటీలో పరిస్థితుల్లో లేరు. అది సొల్యూషనే, రక్షించుద్ది, కానీ మానవులకేమో అంత కెపాసిటీ లేదు. కారణం అపవాది. అపవాది ఏం చేశాడంటే వాడిని బలహీనుని చేసి పడేశాడు. సో ఇప్పుడు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే వేరే సొల్యూషన్ ఇచ్చాడు. యేసు ప్రభువారిని ఇచ్చాడు. ఎందుకు? జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారిని ఇచ్చేసి మరి ప్రత్యేకంగా ఉండండి, ధర్మశాస్త్రంతో సంబంధం లేదంటలా. యేసు ప్రభువారిని ఇచ్చింది కూడా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడానికే. జాగ్రత్త గమనించండి, నేను చదువుతాను అన్నమాట. 3వ వచనం చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడనని. చూసారా? సో ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడానికే, లేకపోతే ఆ ధర్మశాస్త్రం పాటించడం వలన వచ్చే నీతి రావడానికే యేసుప్రభువారిని పంపాడు. ఎంతమందికి అర్థమైందండి? యేసుప్రభువారు వచ్చింది నీ చేత నా చేత ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటింపజేయడానికి.
మన వల్ల కాకే కదా మనం నిబంధన తప్పిపోయాం. ఇప్పుడు యేసుప్రభువారు వచ్చింది ఆ నిబంధన సరిచేసి కొత్తది చేసి ఈ నిబంధనలో నిన్ను అదే ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటింపజేయటానికి. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఇంకొక మాట చూద్దాం. మత్తయి 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని, అంటే మీ చేత నెరవేర్పు చేయుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. చూసారా, ఆకాశము భూమియు గతించపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు మీ చేత నెరవేర్చు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో కాబట్టి యేసు ప్రభువారు మెసేజ్లోని ఆంతర్యం, దాని మీనింగు మతం మర్చిపోయింది. వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పక్కన నెట్టేసేశారు. అసలు యేసుప్రభువారు వచ్చిందే దేనికి? నీ జీవితంలో నా జీవితంలో ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చడానికి వచ్చాడు. అందరికీ నెరవేర్చడానికి రాలేదు, ఎవరైతే కోరుకుంటున్నారో వారి కోసం వచ్చాడు. కానీ ఈ రోజున మతం ఏం ప్రకటించుద్దండి? పాపం వాళ్ళకి ఏం అర్థం కాదు. రక్షణ అంటే పరలోకానికి వెళ్ళటం అనుకుంటున్నారు. రక్షణ అంటే పరలోకానికి వెళ్ళటం కాదండి, దేవుని యొక్క ఆ యొక్క అద్భుతమైన చేతి కింద అపవాది నుండి రక్షించబడటం, మరణం నుంచి రక్షించబడటం. అపవాది ఏం చేస్తున్నాడు? మనుషుడి మరణపాత్రులను చేస్తున్నాడు. హలో, ఎంతమందికి అర్థమైంది ఇది? ఇప్పుడు యేసు ప్రభువారి పరిచర్యలో ఆయన వీటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో మీకు చెప్తే, నేను చూపిస్తే అర్థమైపోతుంది మీకు క్లియర్గా. ఇప్పుడు పౌలు గారు చెప్పినవి మీ అందరికి చూపించాను కదా. ఇప్పుడు యేసు ప్రభువారు ఇదే విషయం మీద ఏం మాట్లాడారు? తన యొక్క రక్షణ శుభవార్తలో దేవుని రాజ్యం ప్రకటించట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాల్ని మీకు అందరికి చూపిస్తే క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు దేవుని రాజ్యాన్ని ప్రకటించారు. ఆ రాజ్యంలోకి వచ్చే వాళ్ళందరూ మరణ శిక్ష నుండి తప్పించబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. యాక్చువల్గా ఇది ధర్మశాస్త్రమే చేయగలదు, అయితే ధర్మశాస్త్రము చేయలేకపోయింది. కారణం ధర్మశాస్త్రం యొక్క బలహీనత కాదు, మనుషుల యొక్క బలహీనత. కాబట్టి దేవుడు యేసు ప్రభువారిని పంపి వారి జీవితంలో ఈ ధర్మశాస్త్రాన్ని యొక్క నీతిని అప్లై చేసే భాగ్యాన్ని అనుగ్రహించాడు యేసుక్రీస్తు ద్వారా. మళ్ళొకసారి, ధర్మశాస్త్రాన్ని దేవుడే పంపాడు, యేసు ప్రభువారిని దేవుడే పంపాడు. ఈ రెండింటిని ఎవరి కోసం పంపాడు? మనుషుల కోసం. అయితే మనుషుల కోసం ధర్మశాస్త్రం ఉపయోగపడితే బాగుండేది, కానీ వాళ్ళకు ఉపయోగపడలా. కారణం ధర్మశాస్త్రం తప్పులేదు, మానవులదే తప్పు. వాళ్ళు బలహీనులుగా ఉన్నారు. అందుకని మరలా ఇంకొక సొల్యూషన్ ఇచ్చాడు యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు వచ్చి ఏం చేశాడు? అబ్బాయి, మీ వల్ల కావట్లేదు ధర్మశాస్త్రం పాటించడం, నేనేం చేస్తానంటే మిమ్మల్ని ముందుగా నీతిమంతులను చేస్తాను, ముందు నీతిమంతులను చేసి లోపలికి పంపుతాను, మీరు అప్పుడు ధర్మశాస్త్రం పాటించగలిగే శక్తి మీకు ఇవ్వబడుతుంది, అప్పుడు మీరు హ్యాపీగా పాటిస్తారు. యేసు ప్రభువారి సొల్యూషన్, మీకు ముందుగానే నీతినిచ్చేసి లోపలికి పంపించి అక్కడ పరిశుద్ధాత్మ శక్తితో మీ చేత ధర్మశాస్త్రం పాటింపచేయటం. ఇది అర్థం కాని మతము ఏం చేస్తుంది? ఏదేదో ప్రకటిస్తుంది, అసలు ధర్మశాస్త్రాన్ని పక్కకు నెట్టేస్తుంది. అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఇదే మనందరికీ కావలసిన అండర్స్టాండింగ్. ఎవరికైతే అర్థం కాలేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన జీవితం ఇదే. అందరూ యేసు ప్రభువారు చెప్పిన మాటలు విందాం ఇప్పుడు. ఓకే, ముందుగా చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి గమనించండి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలే.
ననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెన ననునది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పెను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక్కడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే బలులన్నిటికంటే అధికమని ఆయనతో చెప్పెను. ఒకడు వచ్చి ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పాడు. క్లియర్గా యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఆ వ్యక్తి యేసుప్రభు వారిని మెచ్చుకుంటున్నాడు. బోధకుడా, నువ్వు చెప్పింది కరెక్టే, ఎక్సలెంట్గా చెప్పావని మెచ్చుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ వ్యక్తి కూడా, బోధకుడా ఇది కరెక్టు అని. అప్పుడు యేసుప్రభు వారు అన్న మాట ఏంటో చూడండి. 34వ వచనం అందరూ చూడాలి. అతడు వివేకముగా నుత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. నీవు దేవుని రాజ్యానికి దూరంగా ఏమి లేవు. నీకు ఎప్పుడైతే ధర్మశాస్త్రం అర్థమవుతుందో దేవుని రాజ్యానికి దగ్గరగా వస్తున్నావు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రాన్ని పాటించుటయే దేవుని రాజ్యములో జరిగే పని. దేవుని రాజ్యములో ఉన్నవాళ్ళు చేసే పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. దేవుని రాజ్యములకు దగ్గరగా ఉన్నావు, క్లోజ్గా ఉన్నావు. ఎందుకంటే ఈ మెయిన్ ఆజ్ఞలు నీకు అర్థమవుతున్నాయి. నెక్స్ట్ లూకా 10వ అధ్యాయము 25వ వచనం. ఇవన్నీ యేసుప్రభు వారి మాటలు. దేవుని రాజ్యం గురించి, ఆయన తెచ్చిన అద్భుతమైన సువార్త గురించి. లూకా 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, జాగ్రత్త గమనించాలి, నిత్య జీవమునకు వారసుడినకుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచూ అడిగాను. ఓ బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేం చేయాలి చెప్పయ్యా అని అడిగితే, ఈ రోజున వెళ్ళి ఏ పాస్టర్నైనా అడిగితే ఏం చెప్తారు తెలుసా? యేసు ప్రభువుని దేవుడని ఒప్పుకో, బాప్తీసం తీసుకో, ఆయన రక్తం నిన్ను కడుగుద్ది, ఇవన్నీ చెప్తారు కదా. అవునా కదా? జాగ్రత్త గమనించాలి అందరూ. ఏదేదో చెప్తారు వీళ్ళు. యేసు ప్రభువు సమాధానం చూద్దాం మనం. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది. యేసు ప్రభువు సమాధానం ఏంటి? నువ్వు నన్ను అడిగావు నిత్యజీవం పొందటం ఎట్లా అని, పరలోక రాజ్యం వెళ్ళటం ఎలా అని అడిగావు. యేసు ప్రభువు ఏం సమాధానం చెప్తున్నారు? ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది నీకు తెలీదా? 26వ వచనం. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. ఆ వ్యక్తి అడిగిన సమాధానానికి ప్రభువారు ఇంకో ప్రశ్న వేశారు. అతను సమాధానం చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభువారు ఏమంటారు చూడండి, 28వ వచనం. అందుకు యేసుప్రభువారు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రాన్ని పాటించు, జీవిస్తావు, నిత్య జీవం కలిగి జీవిస్తావు, పరలోక రాజ్యంలో జీవిస్తావు. ఇది యేసుప్రభువారి సమాధానం. ఇదే ప్రశ్న తీసుకెళ్ళి ఇప్పుడు మతస్థులను అడగండి. అబ్బా, ఎంత సిన్సియర్! యూట్యూబ్లో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నారు తెలుసా అండి? వాళ్ళ భాష, వాళ్ళ వేషం, వాళ్ళ మాటలు, అబ్బా ఎంత స్పష్టంగా ఉంటుంది తెలుసా? ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కళ్ళు కూడా చాలా చాలా సెన్సిటివ్గా పెడతారనమాట. ఆయన రక్తం మిమ్మల్ని కడుగును, ఆయన సిలువ మిమ్మల్ని కప్పును, మీరు బాప్తీసం తీసుకోండి. ఆడవాళ్ళు వస్తారండి, భలే చక్కగా వేసుకుంటారు. ఎందుకని నేను వాళ్ళని ఇలా అంటున్నాను తెలుసా? వాళ్ళని ఎక్కిరించట్లేదు, వారు మోసపోయారని చెప్తున్నాను. ప్రభువారు చెప్పినది చెప్పాలండి.
నువ్వు జీవిస్తావు, ఈ ఆజ్ఞలు పాటిస్తాయని యేసు ప్రభువారు చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా అండి? ఎంతో సెంటిమెంటల్గా ప్రభువారి యొక్క మరణాన్ని వాళ్ళు ముందుకు ప్రజెంట్ చేస్తారు. ఎవరైనా సరే, ఎవరైనా బాధపడుతున్నారంటే మనం బాధపడతాం కదండి. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క మరణాన్ని మీ ముందుకు తీసుకొస్తే మీరు ఫీల్ అవుతారుగా. ఆయన చూడు ఎట్లా కొట్టారు, ఆ శిలువ మీద రక్తం చూడు ఎట్లా చిందించబడిందో అనగానే మనం సెంటిమెంట్ ఫీల్ అవుతాంగా. అంత భయంకరంగా ఎవరైనా బాధపడితే మనం నవ్వుతామా? మనం ఫీల్ అవుతాం కదా. సో ఇలాంటి ఒక మాయా రూపకంగా మనుషులను మభ్య పెడుతున్నారు, మాయ చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారు? ఇదిగో నేను మరణిస్తాను, నా శిలువ రక్తం ద్వారా మీరు రక్షించబడతారు, మీరు బాప్తిసం పొందండి ఇట్లా అని యేసు ప్రభువు వారు ఏం చెప్పలా. యాక్చువల్గా బాప్తిసం యొక్క మీనింగ్ వేరులేండి. తర్వాత బాప్తిసం యేసు ప్రభువు నామాన్ని ఇచ్చారు, కానీ దాని మీనింగ్ అర్థం చేసుకోవడంలో మతం ఫెయిల్ అయింది. అర్థమవుతుందా? యేసు ప్రభువు వారు ఇవేం చెప్పలేదు, ఆయన ఒకటే చెప్పాడు. మీరే చూడండి, నేను చెప్పట్లేదు. ధర్మశాస్త్రం అందు ఏం రాయబడి ఉంది? ప్రశ్న అడిగాడు. ధర్మశాస్త్రంలో నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలని ఉంది. అదే చేయి, అది చేస్తే చాలు. లేదు లేదు నేను దేవుణ్ణి, నాకు మొక్కు అన్నాడా ప్రభువారు? అన్నాడా? మీరు చూడండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అందరూ చూడాలి. నేను రక్షణ ఎలా పొందాలయ్యా అని అడిగితే నాకు మొక్కు, నా కాళ్ళు పట్టుకో అన్నాడా ప్రభువారు? ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందని అడుగుతున్నాడండి. ఇందాక నేను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పిందే చెప్తున్నాడు ప్రభువారు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందండి? ఏం రాయబడింది? దేవుని ఆజ్ఞలు పాటించమని రాయబడింది. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు చూడండి, ఏమన్నాడు? 28వ వచనం, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అప్పుడు బ్రతుకుతావు, నువ్వు అప్పుడు జీవిస్తావు. హలో, అందరికి అర్థమవుతుందా? నెక్స్ట్ వాక్యానికి వెళ్తే మనకి ఇంకా బాగా అర్థమైంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం, వాక్యాన్ని వదిలేసి పత్రికలు పట్టుకుంటున్న వారులారా, పత్రికలు సంఘములో సభ్యులు లోపలకు వచ్చిన తర్వాత బోధించాల్సిన విషయాలు, సువార్తగా అన్ని జనులకు ప్రకటించాల్సినవి కాదు అని మనం చూస్తున్నాను. ఇదిగో ఒకడు ఆయన ఎదుగు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. ప్రభా నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని యేసు ప్రభువారిని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు ప్రభువారు? ఆయన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నా? మంచి కార్యములు చేయవాడు దేవుడు ఒక్కడే కదా, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నా అన్నాడు యేసు ప్రభువారు. నేను దేవుని కాదు కదా అంటున్నాడు ఇండైరెక్ట్గా. నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నా అంటున్నాడు. మంచి కార్యం అడగాలంటే దేవుడిని అడగాలి కదా, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటున్నాడు ప్రభువారు. నెక్స్ట్ ఏం సమాధానం చెప్పాడు చూడండి, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. నేను చెప్పానా అండి? ప్రభువారు చెప్పారండి. ఎవరైనా నిత్య జీవము, పరలోక రాజ్యము, పరిశుద్ధ రాజ్యము, దేవుని రాజ్యము చేరాలంటే, ఇప్పుడే చేరాలంటే ఏం చేయాలన్నాడు యేసు ప్రభువారు? ఆజ్ఞలను గైకొనము. అది గైకొనలేకే మానవులు ఫెయిల్ అయితే యేసు ప్రభువారిని పంపాడు దేవుడు. యేసు ప్రభువారిని పంపి వేరొక మతం ఏర్పాటు చేయలేదు. నువ్వు ఎక్కడైతే ఆజ్ఞలను పాటించట్లో ఫెయిల్ అయ్యావో నీ చేత పాటింపజేయడానికి యేసు ప్రభువారిని పంపాడు. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక మాయలో ఉన్నారు క్రైస్తవ మత భక్తులు. వారు సువార్త విషయంలో మోసపోయారు, రక్షణ విషయంలో మోసపోయారు, ధర్మశాస్త్రం విషయంలో మోసపోయారు, పండుగల విషయంలో మోసపోయారు, పరిశుద్ధ దినము, విశ్రాంతి దినం విషయంలో మోసపోయారు. చూసారా అండి? మరి వారి జీవితంలో ఎలా ఉంటుందండి శాంతి, సమాధానం? ఏమండి ఎలా వస్తుంది? సత్యం లేకుండా ఎవరి జీవితంలో కూడా సమాధానం రాదండి. సత్యం వల్లనే సమాధానం వస్తుంది. నేనా నువ్వా చెప్పేది? అందుకు ఆ కుర్రాడు అక్కడితో ఆగలేదు. ప్రభువారు ఆజ్ఞలను గైకొనమని చెప్పిన తర్వాత అతడు ఏమన్నాడు చూడండి, ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, ఏ ఆజ్ఞలు అంటున్నాడు? భలేవాళ్ళగా ఉన్నాడే.
ధర్మశాస్త్రం తెలియదా ఈ కుర్రోడికి? ఏమన్నాడు అప్పుడు ప్రభువారు? అవే నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, ఆశించవద్దు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించు. తెలీదా ఈ ఆజ్ఞలు నీకు? ఏ ఆజ్ఞలు అని చెప్పాడు ప్రభువారు. నేను చెప్పానా ప్రభువారు చెప్తున్నారా? జాగ్రత్తగా వినాలి. అబద్ధ బోధ అంటే ఏంటో తెలుసా అండి? దేవుని వాక్యములో ప్రభు నోటి నుంచి రాని దాన్ని చెప్పడం అబద్ధ బోధ అంటే. ఇప్పుడు భక్తులు, ముందే చెప్పాను నీకు, ఒక భక్తుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడంటే ఏంటి? దేవుని నోటి నుండి వచ్చిన మాటలు, శాసనములు, ఆజ్ఞలు వాటిని బోధిస్తున్నాడు అని. సొంత మాటలు బోధించకూడదు. అందుకే ప్రభువారు అన్నారు, ఏమన్నారు యేసు ప్రభువారు? నేను నా సొంత మాటలు చెప్పట్లేదు, నా తండ్రి దగ్గర ఏదైతే విన్నానో అదే చెప్తున్నాను. నేను సొంతగా పనులు చేయట్లేదు, నా తండ్రి ఏది చేయమన్నాడో లేకపోతే చేసి చూపించాడో అవే చేస్తున్నాను. చూడండి, యేసు ప్రభువారు మంచి సేవకుడు, మంచి కుమారుడు. సో క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంత క్లారిటీ మనకు వస్తే మనం ఎక్కడికైనా వెళ్ళి దేవుని పరిచర్య చేయొచ్చు. ఈ లోకంలో క్రైస్తవ మతము చిన్నది కాదండి, ఎంత పెద్దదో. వాళ్ళ ఆరాధనలు కానీ, వాళ్ళ మీటింగ్స్ కానీ, వాళ్ళు చేసే ఆ కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమైంది అవి దేవుని వాక్యానుసారం కాదు అని. అందుకు ఆ కుర్రోడు ఏమన్నాడు? 20వ వచనం, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇవన్నీ చేస్తానే ఉన్నాను నేను ముందు నుంచి, ఇక నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. నా ప్రాబ్లం ఏంటి? నేను అన్నీ చేస్తున్నాను కదా అన్నాడు. అందుకు యేసు 21వ వచనం, నీవు పరిపూర్ణుడొకటకు కోరని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగును. పరలోకము గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా, నీకు దగ్గర ఉన్న ఆస్తి చూసుకొని నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావు, అదే నిన్ను పరలోక రాజ్యానికి ఎంటర్ కానివ్వట్లేదు. పరిపూర్ణుడు అవటం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, చాలామంది క్రికెటర్స్ ఉంటారు, బ్యాట్స్మెన్. వాడు అన్ని రకాల షాట్లు ఆడతాడు, ఒక్క రకం షాట్ ఆడలేడు. షార్ట్ పిచ్ బంతులు ఆడలేడు. కాబట్టి ఆ బలహీనత తెలుసుకొని ఆ బౌలర్ ఏం చేస్తాడు తెలుసా? వాడికి ఆ బాల్ వేస్తాడు, కొట్టలేకపోతాడు. ఇక వాడు మిగతా అన్ని రకాల షాట్లు ఆడగలడు ఈ బ్యాట్స్మెన్. ఈ ఒక్క రకమైన బంతి మాత్రం ఆడలేడు. ఆ బలహీనత బౌలర్కి తెలిస్తే ఆ బార్లే వేస్తాడు వాడికి. అలానే ఈ యవనస్తుడిలో ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, బస్తుకున్నాడు, అసలు సూపర్ అన్నమాట. కానీ ఒక్క బలహీనత ఉంది, ఒక్క యాంగిల్లో మాత్రమే తప్పిపోతున్నాడు. ఆ ఒక్కడు కూడా ఉంటే పరిపూర్ణుడు అవుతాడు, 100% అవుతాడు. పరిపూర్ణుడు అంటే 100%. అదేంటంటే వానికి ఉన్న ఆస్తి. ఈ ఆస్తి వాడిని దేవుని రాజ్యంలోకి సంపూర్తిగా రానియకుండా చేస్తుంది. అందుకు ప్రభువారు ఏమన్నారంటే, ఈ ఒక్కడు కూడా తొలగించుకో, నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు. నీవు పరిపూర్ణుడొకటకు కోరని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. అది నీ ఆస్తే నీకు అడ్డుగా ఉంది, అదొక్కటి చేస్తే నువ్వు సంపూర్ణుడు అవుతావు అని యేసుప్రభువారు ఆ వ్యక్తికి మరి చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. 22వ వచనం చూడండి, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు. అంటే ఏంటి తెలుసా? బాగా సంపన్నుడు అంట, ఆస్తి గలవాడు. గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇదా నేను చేయాలా ఇది అనుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఇది నేను చేయాలా అనుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము ద్వారా మీకు ఏమర్థమవుతుంది? ప్రభువారు ఏం చెప్పదలిచారు? నీవు నేను యేసుక్రీస్తు ద్వారా కూడా ధర్మశాస్త్రాన్నే పాటించాలి. ఆయన వచ్చింది మనల్ని ధర్మశాస్త్రాన్ని పాటింపజేయటానికి, వేరే గోలు కాదు ఆయన వచ్చింది. ధర్మశాస్త్రం పాటించు వారందరూ ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నట్టు లెక్క, ధర్మశాస్త్రం పాటించలేకపోతున్న వాళ్ళందరూ బయట ఉన్నట్టు లెక్క. తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రాన్ని మొదటిచ్చాడు, అది మనం పాటించలేక ఫెయిల్ అయ్యాం. మనం అంటే ఇశ్రాయేలీలు, మానవులు. ఆ తర్వాత బలహీనత తెలుసుకొని తండ్రి అయిన దేవుడు క్రీస్తుని పంపించాడు కొత్త నిబంధనలో.
ఈసారి ఈ క్రీస్తు ద్వారా ఏం చేస్తున్నాడు? ఆ ధర్మశాస్త్ర విధుల్ని మన మైండ్స్లో, హృదయాల మీద రాస్తున్నాడు. ఎందుకని? తప్పిపోకుండా ఉండటానికి. గోల్ ఒకటే. సో ఆ విధంగా మనం చేయటం వల్ల దేవుని రాజ్యంలో ఉంటాము. ఇది దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల. క్రీస్తును పంపించుటలో ఆయన చెప్పిన శుభవార్తలో మీనింగ్ ఇదే. ఎంతమందికి అర్థమైందండి? ఇంకొక వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం. సందర్భం ఏంటంటే, పౌలు మరియు ఆయనతో ఉన్నవాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం. ఆ జైలు అధికారి ఏమంటున్నాడో చూద్దాం. వారిని వెలుపలకు తీసుకువచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. నేను రక్షణ పొందటానికి నేనేం చేయాలి అంటున్నాడు ఆ జైలు అధికారి. ఈ అన్యజనుడు పౌలుతో పాటు ఉన్న సహచరులతో అడుగుతున్నాడు. యాక్చువల్ ఇంగ్లీష్లో ఏమంటే సార్స్ అన్నట్టు. సార్స్, వాట్ షుడ్ ఐ డూ టు బీ సేవ్డ్? నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి అని. వీళ్ళ సమాధానం చూద్దాం. 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఇందులో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవడంలో మతం ఫెయిల్ అయింది. ఇప్పుడు మనం ఫెయిల్ అవ్వకూడదు. చదువుదామా? చూద్దాం. పౌలు గారు ఏం చెప్పారు? ఫస్ట్, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. విశ్వాసముంచుము అంటే ఏంటో తెలుసా అండి? గ్రీక్ వర్డ్. ఆ విశ్వాసానికి ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడింది పిస్టియో అనమాట. PISTEUO, పిస్టియో. సింపుల్గా విశ్వాసం ఉంచమని రాయబడింది, కానీ దాని మీనింగ్ ఏంటో తెలుసుకోండి. ఇట్ మీన్స్ టు ఎంట్రస్ట్ యువర్ లైఫ్, submit to his authority and follow his teachings, not mere intellectual belief. అంటే ఏంటి తెలుసా? యేసు క్రీస్తు వారి యొక్క అధికారం కిందకి నువ్వు రావాలి అని చెప్పారు. ఆయనను నువ్వు అనుసరించాలి, ఆయన యొక్క అధికారం కిందకి నువ్వు రావాలి అని చెప్తున్నారు. అదనమాట ఆయన యందు విశ్వాసం ఉంచుము అంటే ఇంత ఉంది. చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచున్నాం, అయిపోయింది అనుకుంటారు. అట్లా అవ్వదు కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఎట్లా పడితే అట్లా అవ్వదు కదా. ఏంటి దాని అర్థం? ఇప్పుడు నేను చదివాను ఇంగ్లీష్లో. దట్ మీన్స్ యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద లార్డ్. అంటే కంప్లీట్గా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఇక నుంచి ఈయన చెప్పిందే నేను చేస్తాను, ఈయన ఆజ్ఞలే నేను పాటిస్తాను, ఈయన ఏ మార్గం చూపితే ఆ మార్గంలో జీవిస్తాను, ఈయన రాజ్యంలో చేరతాను. ఎవరైనా ఒక రాజుగారి రాజ్యంలోకి చేరితే అర్థం ఏంటో తెలుసా? ఈ రాజుగారే నాకు శిరోధార్యం, ఈ రాజు చెప్పిన మాటలే నేను వింటాను, ఈ రాజ్యంలో ఈయన వాక్యమే అంటే ఈయన శాసనమే నడుస్తుంది అని అర్థము. ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఆ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ముందేమన్నాడు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. ఏంటి దాని అర్థం? దట్ మీన్స్ యూ విల్ బి కవర్డ్ అండర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను ఒక మంత్రిని అయ్యాను అనుకోండి ఇండియాలో, నా ఇంటి చుట్టూ ఎవరుంటారు చెప్పండి? నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తారు? గవర్నమెంట్. మా ఇంట్లో గొడవపడతాడు రాలేడు ఇంకా. ఎందుకని? ఐఆమ్ అండర్ ది సాల్వేషన్ ఆర్ సెక్యూరిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బికాస్ ఐఎమ్ ఎ మినిస్టర్ నౌ. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాడు పౌలు. నీవు ఎప్పుడైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచావో, ఆయన రాజ్యంలో ప్రవేశించావో, ఆయన అధికారం కిందకు వచ్చావో, నీ దేవుని యొక్క గవర్నమెంట్ అంటే యేసు ప్రభు వారి యొక్క గవర్నమెంట్ కిందకు వచ్చేస్తుంది, రక్షణకు వచ్చేస్తుంది. ఇదే మాట పొట్టివాడే జక్కయ్యతో కూడా అన్నాడు యేసు ప్రభు వారు. ఇదిగో ఇతను కూడా ఇశ్రాయేలు కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఓ మత విశ్వాసులారా, మీరు అనుకుంటున్న రక్షణ కాదు బైబిల్ చెప్తుంది. ఇది ఒరిజినల్ రక్షణ. మీరు అపవాది లోకములో దేవుని గవర్నమెంట్ కిందకి రావటమే రక్షణ. అర్థమైందా?
అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఇదే నేను స్టార్టింగ్లో చెప్పాను. ఒక వ్యక్తి వాక్యము బోధిస్తున్నాడంటే ఏం బోధిస్తున్నాడు? ఒక వ్యక్తి వాక్యం అంటే ఏం అర్థం చేసుకుంటున్నాడు? చాలామంది లేఖనం అంటారు, వాక్యం అంటారు, చాలా బోధిస్తారు. కేవలం కొత్త నిబంధన బోధిస్తారండి చాలామంది. బుద్ధి లేదు వాళ్ళకి. యేసుప్రభువారు వాక్యం బోధించినప్పుడు, యేసుప్రభువారు శిష్యులు వాక్యం బోధించినప్పుడు కొత్త నిబంధన రాయబడి ఉండలేదు. మరి వారు ఏ వాక్యం బోధించారు? కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. వాక్యము అంటే మాట, రాజుగారు పలికిన మాట. రాజుగారు పలికిన మాటే ఆజ్ఞ అవుతుంది, శాసనం అవుతుంది. బైబిల్లో రాజు ఎవరు? యెహోవా రాజు. ఆయన రాజ్యం చేయుచున్నాడు. యావే ద కింగ్. ఆయన మాటలు మొదట 5 పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి. ఆయన పలికిన మాటలే ఆజ్ఞలు. వాటిని బోధించటమే వాక్యం బోధించటం అంటే. ఈ రోజున మీటింగులు పెట్టి ప్రపంచవ్యాప్తంగా సువార్థికులని, బోధకులని, సువార్త సభలని అబ్బబ్బా ఎంతమంది ప్రీచింగ్ చేస్తున్నారో, బోధించుతున్నారో. వారికి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. వాక్యం బోధించటం అంటే ఆజ్ఞలను బోధించటం, శాసనములను బోధించటం, రాజుగారు పలికిన మాటలను బోధించటం. బైబిల్లో ఉన్న రాజు, సృష్టికర్త, మోషేతో మాట్లాడిన ఆయన ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆయనే. ఆయన మాటలను ఎక్స్ప్లెయిన్ చేయడమే వాక్యము బోధించడం, ఆయన ఆజ్ఞలను బోధించడమే. ఇప్పుడు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచమని అన్నాడు కదా పౌలు గారు. వారికి వాళ్ళ ఇంటి వాళ్ళకి బోధించారు ఈ వాక్యాన్ని. ఏ వాక్యం బోధించారు? ఆజ్ఞలు బోధించారు. ఏ ఆజ్ఞలు? ప్రభువారు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆజ్ఞలు. ఇందాక చూసాక ప్రభువారు ఏ ఆజ్ఞలు ఎక్స్ప్లెయిన్ చేశారు? మీరు చూసారా లేదా? యేసు ప్రభువారు ఏ ఆజ్ఞలు బోధించారు? యవనస్తుడి దగ్గరికి వస్తే రక్షించబడటానికి నేనేం చేయాలని ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగితే ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం ఏం చెప్పుచున్నది, ఏం రాయబడి ఉంది అందులో అన్నాడు ప్రభువారు. అన్నాడా లేదా? మరి అవే మాటలు ఈ ఇంటి వారికి కూడా చెప్తున్నారు. చూడండి ఏ మాటలు చెప్పారు చూడండి. అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. అర్థం చేసుకోవాలి. ఈనాటి ఈ సమావేశం ద్వారా మీ అందరికీ నేను చెప్పదలిసేది ఒకటేనండి. మతము చెప్పుచున్న సువార్త, మతము చెప్పుచున్న రక్షణ రెండు దేవుని వాక్యములో లేనివి. వారు మోసపోయి ఇవి నిజముగా ప్రజలకు ప్రకటించడంలో విఫలమయ్యారు. నిజమైన దేవుని రక్షణ వాక్యము ఈరోజు మనం డిస్కస్ చేసాం ఇక్కడ. నీవు నేను ధర్మశాస్త్రమును పాటించగలిగే పరిస్థితికి రావటానికే యేసుప్రభువారు వచ్చారు. చీకటిలో ఉన్న వారందరికీ దేవుని మాటలు ప్రకటించడం అంటే దేవుని ఆజ్ఞలు ప్రకటించటమే. When king speaks, it becomes a commandment. It becomes word of king, word of God. అర్థమవుతుందా? అలా ఇది తయారైంది. దీన్ని అందుకే దేవుని వాక్యం అని ఎందుకన్నారు? ఆయన పలికేడు కాబట్టి. ఆ పలికినవి భక్తుల చేత రాయించాడు కాబట్టి బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెషువా మసీహ్ ద్వారా మీ అందరి ముందుకి సర్వసత్యమును తీసుకువచ్చాము. విని గ్రహించి నిజమైన రక్షణలోకి అందరూ రావాలని నేను కోరుకుంటూ, అందరూ దేవుని రాజ్యములో ప్రవేశించి అద్భుతమైన ఆనందకరమైన జీవితం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభు దానిని సార్థకం చేయాలని కోరుకుంటూ ఈనాటి సువార్త సమయం మెసేజ్ను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే.